Hello, this is Rafi reporting from Lalita Hotel, sir, Delhi. Friends, hello, good evening, good afternoon, good night. సో ఇవాళ రెడ్మీ వాళ్ళు మన ఇండియాలో రెడ్మీ K50 అని అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఈవెంట్కి అయితే వచ్చాను నేను. రీసెంట్గా వీళ్ళు మనకు ఒక మిస్టరీ బాక్స్, సర్ప్రైజింగ్ బాక్స్ పంపించారు. నేను ఆల్రెడీ వీడియో కూడా ఇచ్చాను కదా, సర్ప్రైజింగ్ బాక్స్ అని. వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు అది సర్ప్రైజ్ అని. నేనే కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనుకుంటా. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే ఇక్కడికి ఈవెంట్కి వచ్చిన తర్వాత డివైజ్ ఇస్తారు, ఆ తర్వాత మనం ఒక 1 డేనో 2 డేస్ తర్వాత ఎంబార్గో ఇస్తారు, తర్వాత పోస్ట్ చేయొచ్చు అనుకున్నాను. కాకపోతే నేను 12 o'clock చూడగానే అందరు వీడియోస్ వచ్చేసినాయి. సో అప్పుడు అనిపించింది, ఓ వీళ్ళు కరెక్ట్గానే చెప్పారు, మనమే కరెక్ట్గా వెళ్ళలేదు అనుకుంటా అనిపించింది. సో ఎనీవేస్ ఇప్పుడైతే డివైజ్ ఇస్తా అని చెప్పారు వెళ్ళేలోపు. సో ఫైనల్గా రెడ్మీ K సిరీస్ మన ఇండియాలో మళ్ళీ రీలాంచ్ అయింది. సో దీంట్లో మనకి రెడ్మీ K50iని ఫస్ట్ ఫోన్ లాగా లాంచ్ చేశారు. అరౌండ్ విత్ ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ మీకు 23,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. సో దీంట్లో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవచ్చా లేదా అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు మనకు ఒక వార్ ఉంటుంది, ఐపీఎస్ వర్సెస్ AMOLED అని చెప్పి. సో ఇది మీకు 144Hz PS LCD డిస్ప్లేతో వస్తుంది. సో ఏంటంటే నేను రియల్ లైఫ్లో చెక్ చేసినప్పుడు మాత్రం క్వాలిటీ చాలా ప్రీమియం అనిపించింది. అండ్ అది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో అందుకని ఆ వార్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఐపీఎస్కి AMOLEDకి. సో అది మీ ఇష్టం అనమాట, చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఒక పెర్ఫార్మెన్స్ డివైజ్, అంటే డైమండ్ 8100 ప్రాసెసర్ అనేది మీకు చాలా ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉండే ప్రాసెసర్ అనమాట. ఈవెన్ వీళ్ళు ఈవెంట్లో కూడా యాపిల్ బాగానే K15తో కూడా కంపేర్ చేసి చూశారు. సో పెర్ఫార్మెన్స్ వైజ్గా ఖచ్చితంగా ఇది కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది, గేమింగ్కి బాగుంటుంది. అండ్ ఆబ్వియస్గా మీకు ఫ్లూయిడ్గా అంటే చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది 144Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ కమింగ్ టు ద స్పెసిఫికేషన్ డిపార్ట్మెంట్, దీంట్లో 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది కొంచెం ప్రీమియం సైడ్ ఉండే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+, డాల్బీ విజన్ ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేస్తారు. ప్రాసెసర్ మనకి డైమండ్స్ 8100 5G ప్రాసెసర్, 12 bands సపోర్ట్ చేస్తాయి. అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం వీళ్ళు చాలా బాగుంటుందని చెప్తున్నారు. నేను రియల్ లైఫ్లో కూడా చెక్ చేసి చూసాను. సో స్పీడ్గా అనిపిస్తుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ప్రీమియం అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి అందరికీ. 64 MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది GW1 సెన్సార్, ఓల్డే కొంచెం, కానీ దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. సో రిజల్ట్స్ చూడాలి, మనకు డివైస్ వచ్చిన తర్వాత నేను ఒక 1 weekలో దీని గురించి పోస్ట్ చేస్తాను. రెండోది 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో, పెద్దగా ఉపయోగం లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5080 mAh బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 112 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలాగే MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది అనమాట. సో ఇవి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో స్టార్టింగ్ వేరే మీకు 26,000 దాకా పెట్టారు, కానీ ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ ఇనీషియల్ ఫస్ట్ సేల్లో మాత్రం మీకు 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అరౌండ్ ఇది 23,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని చూజ్ చేసుకోవచ్చా లేదా అంటే పెర్ఫార్మెన్స్, మెయిన్గా డైమండ్ 8100 ప్రాసెసర్ ఇంత తక్కువ బడ్జెట్లో కావాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ బాగుండాలి, మంచి క్వాలిటీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని వాడాలి అనుకునే వాళ్ళు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఆ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఆ హై పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఉన్న ఫోను ఇంత తక్కువ బడ్జెట్లో రావడం, అంటే ప్రాసెసర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి డిస్ప్లేకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇది రెడ్మీ K50iకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో సూన్ మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే వాళ్ళు ఇస్తే పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.